అనే బాధ అవసరం లేదు. వాళ్ళ ఇందుకోసం మనం ప్రభుత్వము గ్రామ సభలు ఏర్పాటు చేయమని, ఇందుకోసం మాకు అన్ని డిపార్ట్మెంట్లని మీ పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ గారు వచ్చి నిర్వహించిపోతారు. మేము ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేయకపోతున్నాయి. నేను పోయినసారి పంట వేయలేదు, ఒక 2 ఏళ్ళ నుంచి పంట వేయలేదు, లేకపోతే నాకు బోరు ఫెయిల్ అయిపోయింది. వాళ్ళకి వస్తాయి. ఎట్లాంటివి అంటే అక్కడ స్ట్రక్చర్ గుర్తించినాము. దాని తర్వాత వచ్చేసి కొంత వెంచర్ ప్లాట్లేషన్ గుర్తించడం జరిగింది. ఈ 2 గుర్తించిన మిగతా మనకేమి ఇంకా రాలేదు. ఈ 2 గుర్తించిన భూమి 3 ఎకరాల 32 గుంటలు. అది ఫార్మర్ ప్రైజ్ డీటెయిల్గా మేము రాయడం జరిగింది. లిస్ట్ ఉంది మా దగ్గర. ఈ లిస్ట్లో ఆ ఫార్మర్ పేరు ఆయనకి ఎంత ఎక్స్టెంట్ తీసేస్తాం అనేది చదువుతాం మేము. ఆ ఫార్మర్కి వేరే దగ్గర భూమి వేరే ఉంది అనుకోండి, వస్తుంది. ఇలా పేరు వచ్చిందంటే రైతు భరోసా తీసేయడానికి కన్ఫ్యూజ్ కావద్దు. మళ్ళీ తర్వాత పోయింది మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు, నా పేరు చదివేసారు, నాకు తీసేసారు, నాకు పట్టకుండా మళ్ళీ బుక్లు పెడుతున్నారు మా ఫోటోస్. ఇలా చెప్పినప్పుడు మేము ఏదైతే చెప్తున్నామో దాని ప్రకారం మేము ఎంత ఎక్స్టెంట్ కూడా చెప్తున్నాము, సర్వే నెంబర్ కూడా చెప్తున్నాము. దాంట్లో ఏమైనా తేడా వ్యత్యాసం ఉంటే మళ్ళీ మాకు చెప్పండి. మాకు చెప్తే మేము మన కరెక్షన్ చేస్తాము, వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన కరెక్షన్ చేస్తాం. అంటే ఊరికి చెప్పినట్టు ఊరికి చేయము. చూసి మేము రాసింది ఏదైతే ఉందో మీరు చెప్పిన లొకేషన్ చూసి ఆ వాస్తవం మేము రాసిన తప్పని తీసేసి మళ్ళీ ఎరబుల్ చేస్తాం. అంటే మీకు ఎరబుల్ చేస్తాం, డబ్బులు రైతు భరోసా వస్తాయి. దిబ్బ లింగన్న బక్కన్న 24 సర్వే నెంబర్ పౌల్ట్రీ ఫామ్ ఉంది 8 గుంటలు. దిబ్బ డేవిడ్ దిబ్బ సంజీవ్ 25 సర్వే నెంబర్ 15 గుంటలు పౌల్ట్రీ ఫామ్ ఉంది. తలారి రమేష్ సాయన్న 163 సర్వే నెంబరు 9 గుంటలు, ఇది కూడా పౌల్ట్రీ ఫామ్ ఉంది. గుగ్లోత్ ప్రవీణ్ గుండ్ల సావిత్రి గంగారాం 196 సర్వే నెంబర్ 2 గుంటలు. ఇల్లులు ఇవి ఫ్లాట్ ఇల్లు, ఈమెకి ఇల్లు ఉంది. జుక్కుల చిన్న నర్సయ్య భూమన్న 208 సర్వే నెంబర్ 4 గుంటలు ఫ్లాట్. మరిపెద్ది నాగభూషణం 208 సర్వే నెంబర్ 2 గుంటలు ఫ్లాట్. ముదిగొండ సురేష్ 208 సర్వే నెంబర్ 4 గుంటలు ఫ్లాట్. నూనె లింబాద్రి నారాయణ 208 సర్వే నెంబర్ 1 గుంట ఫ్లాట్. ఐల స్వరూప శ్రీనివాస్ 208 సర్వే నెంబర్ 2 గుంటలు ఫ్లాట్. పీసు పద్మ రాజ్పాల్ 208 సర్వే నెంబర్ 12 గుంటలు. పొలాగా కట్టుకున్నాము, 10 గుంటలు ఉంది, 2 గుంటలలో కట్టుకున్నాం. అటువంటి మాత్రం వాళ్ళకు మాత్రం రైతు భరోసా ఆ 2 గుంటలకు మాత్రమే, మళ్ళీ 8 గుంటలకు వస్తుంది. ఇట్లాంటి ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు, దీంట్లో మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు, అంతేకాకుండా ప్రజాపాలన అప్లికేషన్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఇంకా దీంట్లో మిస్ అయి ఉంటే కూడా ఈ కొత్త దరఖాస్తులు ఇప్పుడు మేము స్వీకరించి వీటిని పంపించి ఆడేసి కూడా అవి 2 కలిపి అనౌన్స్ చేస్తాం. ఇందిరా మిల్లు ఎవరైతే ఇల్లు లేదని అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ ఫోటోలు తీసుకోవడం జరిగింది. ఆ ఫోటో అక్కడ నుంచి పైనుంచే ఇవి శాంక్షన్ అయ్యాయి. దీంట్లో కూడా మిస్ అయ్యి అంటే స్లాబ్ దగ్గర ఇప్పుడు ఆయన స్లాబ్ ఉంది, ఇద్దరు అన్నదమ్ములు, అన్న ఇల్లు, తమ్ముడు కూడా అదే స్లాబ్ దగ్గర దిగింది. ఆ ఫోటోలో ఏంటంటే ఏ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉంటుంది. అదేంటంటే ఆల్రెడీ స్లాబ్ ఉన్నదంటే స్లాబ్ ఉన్నదని చూపిస్తుంది. అట్లా ఏదైనా పొరపాటు జరిగితే ఆ అప్లికేషన్లు ఇస్తే కూడా మేము అన్నదమ్ములు వేరు కానీ మా అన్నింటిగానే ఫోటో దిగినాం. ఇది ఎవరికి తెలియదు అంటే ఇట్లా స్లాబ్ దగ్గర దిగుతా రాదు, ఇక్కడ దిగుతా వస్తుందని ఎవరికి తెలియదు. కాబట్టి లేని వాళ్ళు ఉంటే ఇప్పుడు దరఖాస్తు చేస్తే దాన్ని కూడా జత చేసి మొత్తం టోటల్గా ఇందిరమ్మ ఇల్లు ఫైనల్ లిస్ట్ మేము ఖరారు చేసి పంపిస్తాం. పేరు చదువుతా, ఏవైతే ఇందిరమ్మ పేర్లు వచ్చినాయి మనకు పైనుంచి పేరు చదువుతా. మాదా రాజ్బాయి, కల్లా లక్ష్మి, కల్లా విజయ, ఏ సత్యవ్వ, ఏ గంగమల్లు, చలిగంటి నవ్య, కర్నాల నర్సు, గర్జల సులోచన, ఏ సునీత శ్రీనివాస్, లక్ష్మి ఆయల, ఒడ్డేటి సాయమ్మ, భర్త పేరు ఒడ్డేటి ఆశన్న, కంబర్ నర్సుబాయి, కె సునీత, కర్నాల గంగు, బద్ది శోభ, గర్జల పుష్ప, దిబ్బ సాయమ్మ, పి సాయమ్మ, నూనె లింబాద్రి, కర్నాల అపర్ణ, కర్నాల లక్ష్మీప్రియ, అత్కుల లక్ష్మి, నాగపురం రాధిక, చలిగంటి సుష్మా, దిబ్బ ఏ సునీత, ఏ సుకన్య, నల్లా గంగమణి, కమ్మరి రాజమణి, పిండి చిన్నగంగు, తలారి మనీషా, బద్ది భూదేవి, నల్లా లక్ష్మి, ఎన్ లత. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల మేరకు జనవరి 26 నుండి 4 పథకాలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఈ పథకాల్ని అమలు చేసేందుకు ప్రభుత్వము రాష్ట్రం మొత్తం మీద 21 నుండి గ్రామ సభలు నిర్వహించడం కోసము ఆదేశించడం జరిగింది.
అందులో భాగంగా ఈరోజు ఉదయం కేశారంలో గ్రామసభ నిర్వహించి ప్రజలందరి ఆమోదంతో ఈ 4 పథకాలని ప్రజలకు తెలపడం జరిగింది. ఇప్పుడు దమ్మనపేట గ్రామంలో గ్రామసభ నిర్వహించి ఈ 4 పథకాలు ప్రభుత్వ ఉద్దేశాన్ని గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశం మేరకు నిర్వహించడం జరిగింది. ఈ 4 పథకాల గురించి ప్రజలందరికీ అవగాహన చేయడం జరిగింది. అందరూ ఆమోదంతో లబ్ధిదారుల జాబితాను చదివి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది.